మీనా విషయంలోనూ, మీనా తల్లి విషయంలోనూ ప్రభావతి చేసిన పనికి చూస్తే ఎవ్వరైనా మొహం మీద తన్నేసొస్తారు. ఇంకా చెప్పాలి అంటే కరెక్ట్‌గా దేవుడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలి అంటే ఒక్కసారిగా పక్షవాతం వచ్చి నోరు పడిపోయేలాగా చేయాలి. అనరాని మాటలు ఎన్నెన్ని మాటలు, ఒక కోడల్ని అనుకోని మాటలు, ఒక కోడలు తల్లిగారిని అనుకోని మాటలైతే ప్రభావతి నోటి వెంట వస్తాయనమాట. భర్త చనిపోయిన బాధలో, పుట్టెడు దుఃఖంతో సంవత్సరికం జరుపుకుంటున్నాము రండి అని చెప్పడానికని వస్తే, నీ బొట్టులేని మొహంతో మాకు ఉదయాన్నే దర్శనం ఇచ్చావా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికండి ఏది శాశ్వతంగా ఉంటుంది? ఇప్పుడు నువ్వంటే పుణ్యస్త్రీగా ఉన్నావని నీకు ఇది శాశ్వతంగా ఉంటుందా? పక్కన వాళ్ళకి లేని దాని గురించి ఎత్తి చూపిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సత్యం దాని గురించే ప్రభావతినైతే నోరు మోయిస్తాడు. కానీ బాలు ఇక సంవత్సరికంకి వెళ్తాడు. అది కూడా సత్యం చెప్పాడని చెప్పనే వెళ్తాడు. వెళ్తే గొడవలు జరుగుతాయని తెలిసినా కూడా ఇంక వెళ్తాడనమాట. అయితే అక్కడ ఆ శివగాడు ఏం చేస్తాడంటే, తినడానికి వచ్చావా నా చీర కొట్టన్నట్టు మాట్లాడతాడు. ఇంక కోపం తట్టుకోలేక 4 వాయించే వస్తాడు. అయితే మీనా ఇంటికి రాగానే ఆ విషయం సత్యం చెప్తుంది. సత్యం వచ్చి బాలుని మందలిస్తాడు. వీళ్ళెవ్వరికి అసలు విషయం తెలీదు కాబట్టి బాలుని తప్పుపడుతూ ఉన్నారు. ఇక మీనా కూడా బాలుని తిట్టేసరికి ప్రతిదీ నువ్వు మా నాన్నకు చెప్తున్నావు, కనీసం ఆయన నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదన్నట్టు బాలు కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. బాలు ఆ నిజం చెప్పడు. మీనాన అర్థం చేసుకోదు. తమ్ముడి మీద అటువంటి ప్రేమను పెంచేసుకుందనమాట. మరోవైపు మనోజ్, రోహిణిల పరిస్థితి కూడా దారుణంగా మారిపోయిందనమాట. మనోజ్ మరలా జాబ్ పోగొట్టుకొని వచ్చాడు. వాడు తన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, డబ్బులు తీసుకున్నాడు మనోజ్. వాడు కట్టకపోగా రెస్టారెంట్లో బాగా తినేసి ఆ బిల్లుని మనోజ్ మీద వేసేసి ఇక వాళ్ళు జాబ్ తీసేసేంత పరిస్థితి అనమాట. ఇటువైపు రవికి, శృతికి కూడా గొడవ. ఎందుకంటే శృతి వాళ్ళమ్మ తనకి కొన్ని కూపన్స్ ఇచ్చింది. పెళ్ళైనప్పటి నుంచి హనీమూన్కి కూడా వెళ్ళలేదు కదా, మీరు తీసుకొని వెళ్ళండి అంటే ఫస్ట్ వద్దని చెప్పి అది తీసుకొని వస్తుంది. రవిని అడిగితే రవి వద్దు అని చెప్తాడనమాట. నాకు చాలా వర్క్ ఉంది, బిజీగా ఉంది అని. అయితే శృతికి కోపం వస్తుంది ఆ విషయంలోని. అటు బాలు కోపం వచ్చి మేడ మీదకి వెళ్తాడు. ఇటు మనోజ్ రోహిణి మీద గొడవ పెట్టుకొని మేడ మీదకి వెళ్తాడు. ఇక ఆఖరికి రవి కూడా శృతితో గొడవ పెట్టుకొని మేడ మీదకి వెళ్తారనమాట. ముగ్గురు అన్నలదమ్ములు మేడ మీద చేరి ముగ్గురు మాట్లాడుకుంటారు. పెళ్లి కాకముందే బాగుండేది, పెళ్ళైన తర్వాత లైఫ్ అసలు ఏం బాలేదు అన్నట్టుగా. వైపు ఈ ముగ్గురు అక్కా చెల్లెలు కూడా అంటే శృతి, రోహిణి, మీనా ముగ్గురు కలిసి నైట్ టైం టీ తాక్కుంటూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. పెళ్లి కాకముందు ఒకలా ఉన్నారు, పెళ్ళైన తర్వాత ఒకలాగున్నారు అని. అయితే ఒక్కొక్కరుగా మేడ మీద నుంచి దిగి రావడం అంటే ఫస్ట్ మనోజ్ వస్తాడు, తర్వాత రవి వస్తాడు, ఆ తర్వాత బాలు వస్తాడు. వీళ్ళేంటి ముగ్గురు పైన పడుకున్నారు అన్నట్టు ప్రభావతి షాక్ అవుతుంది. అంటే పడుకుంటాడు, వాడికి అలవాటు. రవి ఎందుకు వెళ్ళాడు, మనోజ్ ఎందుకు వెళ్ళాడు, వీళ్ళు ముగ్గురు మధ్యన ఏం జరిగింది, ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, నాకు తెలియకుండా వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు అక్క చెల్లెలు ఒకటి అయిపోయారు అన్నట్టు ప్రభావం కలిసి ఏం మాట్లాడుకున్నారు నైట్ అంతా నిద్రపోకుండా అంటే మీనా, రోహిణి, శృతి వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత మనసు విప్పి ముగ్గురు అక్క చెల్లెలా కలిసి మాట్లాడుకున్నారు. దానిలో కూడా ఇంకుళ్ళు చూపిస్తుంది అనమాట.